ఆలస్యంగానైనా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కళ్లు తెరిచింది. అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. నిపుణులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై మంగళవారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్వయంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్షణా తరగతుల్లో పాల్గొని డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్టులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతుంది. అందుకు సబ్జెక్టు నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై శిక్షణ ఇప్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు శిక్షణా శిబిరానికి హాజరవుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడంలో బీఆర్ఎస్ నాయకులు వెనకబడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న నేతలు సైతం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయటంలో వెనకబడ్డారని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ లోపల, బయట ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై నిపుణులతో క్లాస్ చెప్పించబోతున్నారు. అధికారులు సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఏ రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనే అంశాలతో పాటు గత బడ్జెట్ తో పోల్చి ఎలా మాట్లాడాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, విద్యకు, వైద్యానికి ఇలా వివిధ రంగాలకు కేటాయింపులపైన ఫోకస్ పెట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను సభ ముందు ఉంచి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపైన వర్క్షాప్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించబోతున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, సభలో ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ప్రశ్నోత్తరాలు, 0 అవర్, పాయింట్ ఆఫ్ ఆర్డర్, స్వల్పకాలిక చర్చ మొదలైన వాటిపై వర్క్షాప్ లో వివరించనున్నారు. అయితే ఈ వర్క్షాప్ నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావటం లేదని సమాచారం. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో వర్క్షాప్ జరగనుంది.